ఛానల్ శ్రీకాంత్ ఢీకోడి. ఈ ఛానల్కి అయితే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను 72 అవర్స్ ట్రైన్ జర్నీని షేర్ చేయబోతున్నాను. జనగం టు వైష్ణోదేవి కాట. ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ జర్నీ అన్నమాట. ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్స్. ఇందులో మేము పడ్డ స్ట్రగుల్స్ కానీ చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇది నా లైఫ్లోనే ఫస్ట్ ట్రైన్ జర్నీ లాంగ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోని ఫుల్గా చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో గైస్, మనం వద్దు, నేను వెళ్ళిపోతున్నా. ఎందుకురా? సో గ్యాస్ అంటే నేను అడుగుతా చక్క. తమ్ముడైతే సిగ్గుపడుతుండ. మనం 3:30కి వచ్చాం ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్, కానీ ఇంకా ట్రైన్ అయితే రావట్లేదు. 4:20కి అట్లా ఉండే. మ్యాక్సిమం 4:40 అవుతుంది. మనం టైం కూడా చూసుకోవచ్చు, జూమ్ కావట్లేదు. అక్కడ ఉంది టైం, కానీ ఎండకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, చెమటలు వస్తున్నాయి. రేకుల షెడ్ కింద ఉన్నాగా మనం, రేకుల షెడ్ అయితే ఎండ కొడతలేరా? ఎండ చూడండి ఫ్రెండ్స్, ఇటు దాకా వచ్చింది, దగ్గర దాకా ఉంది, కానీ వానికి ఎండ కొడతలేదు. గ్యాస్ మొత్తానికి అయితే జనగాం రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాం. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉందంట మన కాజీపేట ట్రైన్. సో వెయిట్ చేద్దాం ప్లాట్ఫామ్ మీదనైతే. ఏం చేస్తున్నారో పోసి? గడ ముత్తులేందన్నా నీకు? నీకున్నారా? ఇగో నాకుంది. ఏదిరా? నాకు వస్తుంది. ఇగో నాకు కూడా మొత్తం తీసి ఏడొస్తుంది. ఏడలేదా? ఈడ 2-3 పోతుంది. ఇగో అందుతుంది. నేను చిన్నపురాని కదా, నువ్వు అంటే ముసరాని. సరేది అన్న, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు పెద్ద కూడా చెప్తాను అన్న. వీడియో వస్తాను. ఆకలి అవుతుంది మొత్తం ఘోరంగా. ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న స్నాక్స్ జనగంలో కథం చెప్తున్నాం మొత్తం. మొత్తానికైతే ఆఫ్టర్ 2 అవర్స్ వెయిటింగ్ తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది గ్యాస్. సో ఇక్కడ నుంచి మనం కాజీపేట అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అలా ఎక్కామో లేదో కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ గ్యాప్లో మనం ఫోటోలకైతే ఫోజ్ అయితే ఇచ్చేసామన్నమాట. దాని కూడా అసలు ఇలా ట్రైన్ పక్కన ట్రైన్ పోతుంటే చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా ఫీలింగ్. జస్ట్ ఇప్పుడే కాజీపేటలో అయితే ల్యాండ్ అయ్యాం. సో బయట ఏమైనా దొరికితే తినేసి వచ్చేసి ట్రైన్ కోసం అయితే మళ్ళీ కూర్చోవాలన్నమాట. చూద్దాం, మళ్ళీ ఇది కూడా లేట్ అవుద్ది అంటారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బ్యావకు. ట్రైన్ అలా దిగగానే నాకైతే టీ షాప్ అయితే కనిపించింది. మనకి టీ ఎంత ముఖ్యం అంటే టైంకి అన్నం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఆ టీ మాత్రం ఉండాలన్నమాట. టైం 11 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి.
నీ రా ఎట్లా గట్లా ఉన్నాయరా సో ఫైనల్గా ముగ్గురం 3 సీట్లను అయితే ఆక్రమించేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మా అసలు గేమ్ స్టార్ట్ అవబోతుంది. మేము పడ్డ తిండి తిప్పల, తిండి కోసం పడ్డ కష్టాలు మీరు చూడండి. గుడ్ మార్నింగ్ గాయస్. పొద్దున్నే మనకు ఇది లేనిది ముఖం కూడా కడగమన్నమాట. సో ఖచ్చితంగా ఇది ఉంటేనే మన ఎనర్జీ డే స్టార్ట్ అవబోతుంది. మార్నింగే తెచ్చుకున్న చపాతీలు అయితే కథం చేసేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే నాగపూర్ దాటాక భూపాల్ అండ్ ఝాన్సీ నియర్ ఉత్తరప్రదేశ్ అన్నమాట. సో మొత్తం టెనాల్స్ వస్తాయి. ఇట్లా టెనాల్స్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. అందులోంచి ట్రైన్ వెళ్తుంటే ఆ సౌండ్ అండ్ అలాగే ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాయా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేసెస్ ఇక మీరు చూడండి అంతే. మంచిగా పీస్ఫుల్గా మన లెక్క చిందరవందరగా కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేసెస్. అండ్ అలాగే ఇటు కొన్ని ఒంటెల టైపు లేకుంటే మన గాడిద టైపు అలా ఉన్నాయి కొన్ని జంతువులు. ఏంటో నాకు అర్థం కాలేదు. మొత్తం ఇటు సైడ్ మొత్తం అలానే ఉన్నాయి. ఎలా అంటే మన ఎడ్ల బండి కట్టి తీసుకెళ్ళినట్టు అట్లా తీసుకెళ్తారు అనుకుంటా. మేబీ దాని మీద కూడా గడ్డి మోపులు అలా తీసుకెళ్తున్నారు. అవి ఏంటో తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. కానీ ఎండలు మాత్రం గట్టిగా ఉన్నాయి ఇటు సైడు. అమ్మ ఏం టార్చర్ రా అని ఫీల్ అవుతుండు కెమెరా ఓపెన్ చేసిన ప్రతిసారి మా తమ్ముడు. అంతా చూసుకుంటా ఉన్నాము. అలానే ఇక లంచ్ టైం కూడా అయిపోయిందని అలా మిగిలిన చపాతీ మొత్తం కథమైతే చేసేస్తున్నా. సో అస్సలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక ఉన్న చపాతీ మొత్తం తినేసాం. అలానే మా తమ్ముడు తెచ్చిన బ్యాగ్ ఏంట్రా ఇంత పెద్ద ఉంది బ్యాగు, ఏముందిరా లోపల అని ఓపెన్ చేసి వస్తే చూడండి వాడు ఎంత పెద్ద బస్తా తెచ్చాడో. ఆ బస్తాన మాకు ఎంత ఉపయోగపడ్డదంటే రాను మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా జనరల్ బోగి అన్నమాట. నార్మల్ ఇది ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. అంటే నార్మల్ ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. అంతే జస్ట్ నార్మల్గా తీసాం కానీ అలా వచ్చిందన్నమాట. చూడండి ఎలా అయితే ఏమున్నది. ఇంత లోపలికి వచ్చి దిగుతావు. Yeah, this is Bina Junction. మా ట్రైన్ ముంగట వాడున్నది అక్కడ. స్టిల్ 24 hours కౌంట్. ఇంకా ట్రైన్లోనే ఉన్నాం. చూద్దాం ఇంకా 12 hours ఉండాల్సి వస్తుంది కావచ్చు మేబీ. చూద్దాం. అన్నం లేదు, సున్నం లేదు, ఆకలి అవుతుంది పొట్టు. పెయింట్ పైలట్ నాకు ఇస్తా అయిపో ఒక నిమిషం. ఏం చేస్తావురా?
ఖర్చు పెట్టి చేంజ్ చేస్తా గంటలా డాక్టర్ అనేది వాళ్ళు చేంజ్ చేయాలి. ఇండియన్ కోబ్రా ఈ బాగా వీటిని అది కాదు చూడడానికి సన్సెట్ ఎంత బాగుందో కదా. అలా బయటకు వచ్చి చూస్తుంటే అసలు విశాలంగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే మీరు ఇలా మాత్రం చేయి బయటికి పెట్టి చూడడం కానీ ఇలా డోర్ దగ్గరికి వచ్చి నిలబడడం మాత్రం చేయకండి. జస్ట్ మీకు ఏదో చూపించడానికి మాత్రమే నేను అలా చేశా. మీరు అలా వ్లాగ్ చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుంది ఫ్రెండ్స్. పొద్దైతే గుట్లో పడబోతుంది, చూసుకోవచ్చు. యా, సో మనం ఇప్పుడు ఢిల్లీకి దగ్గరలో ఉంటాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 8 అవర్స్ జర్నీ ఉంది. చూద్దాం, రేపు మార్నింగ్ కల్లా రీచ్ అవుతాం కావచ్చు. అలానే ఉన్న అటుకులు బుక్కుంటూ ఇక ఉన్న స్ట్రేంజర్స్తో అలా ముచ్చట పెట్టుకుంటుంటే బాగుంటుంది. ఏంది ముచ్చట ఎక్కడెక్కడ నుంచి అని అలా పలకరించుకుంటూ మేమైతే టైం అయితే గడిపేశాం. సో మా బుడ్డోడు అయితే అంత అల్లరల్లరి చేస్తూనే ఉంటాడు. వాడు వాటితోనే మాకు అంత టైంపాస్ అయిపోతుంది జర్నీలో. ఇక మ్యాక్స్ ఇంకో 8 అవర్స్ కావచ్చు జర్నీ. మార్నింగ్ 4:35 కల్లా మేము ఢిల్లీ అయితే ల్యాండ్ అయిపోతున్నాం. చూద్దాం. మళ్ళీ అలా వచ్చి రాని భాషలో ఏదో ఒక మాట్లాడాలని అట్లా వాళ్ళతో అయితే మేము మాట్లాడాం. ఎలా అంటే ఇక వాళ్ళు చెప్పింది ఏదో మాకు అర్థమవుడు, మాకు అర్థమైంది వాళ్ళకి చెప్పుడు, ఏదో అట్లా మా వాడు ట్రాన్స్లేటర్గా చేసేసి మొత్తానికి అలా ఇప్పుడు టీ తాగేసి అలా కాసేపు కబుర్లు పెట్టేసి ఏముంటుంది ఫ్రెండ్స్ అట్లా మాట్లాడుకుంటూ పోతా ఉంటే ట్రైన్ జర్నీ అనేది, ట్రైన్ అనే కాదు ఏదైనా స్ట్రేంజర్స్తో మాట్లాడడానికి అలవాటు చేసుకోండి. మీరు కూడా కొత్త వాళ్ళ పరిచయాలు వాళ్ళ విధి విధానాలు అన్నీ తెలుసుకుంటే ఏంటంటే కొంచెం మనకు కూడా అక్కడ అలా ఉంటుందా అన్న ఒక అనుభూతి చెందుతుంది అన్నట్టు. సో ఇలాగే టెంపుల్కి వెళ్తున్నాం కానీ పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. చూడండి ఏ విధంగా ఉందో. నార్మల్ మజ్జిగ ఒకటి సైడ్కి వేసి ఇస్తాడు అలా. మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటు వెళ్ళినా లాంగ్ జర్నీ మెయిన్ ఇంపార్టెంట్ ట్రైన్ జర్నీ. సో ఇందులో ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్, అండ్ అలాగే మంచిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. అసలు చెత్త ఫుడ్ దొరుకుతుంది. చెత్త అనొద్దు కానీ చెత్త అంటే చెత్త, మీరు తినలేరు అది. సో అలాంటి ఫుడ్ దొరుకుతుంది. మీరు తినాలనుకున్నది మీతోనే తెచ్చుకోండి. నార్మల్ ఫ్రూట్స్ అయినా క్యారీ చేయండి, డ్రై ఫ్రూట్స్ అయినా తెచ్చుకోండి. అంతేగాని ఇక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది అన్నట్టు మాత్రం రాకండి గుడ్డిగా. వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అవుతుంది టైము. మురళారా ఏం చేద్దామన్నా మరి పోయి సెట్ చేసుకొని రాకు. టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడే మనం ఆగ్రాకి రీచ్ అయ్యాం. ఏముంటాయిరా ఏదో ఒకటి పట్టుకోవాలి. ఏమైందిరా పిల్ల కోసం పోతుందిగా. ఏమన్నా ఐడియా సెట్ చేసుకురా. పోయిందా పోయిరా మళ్ళీ వస్తారు. సో ఇంకో 2 అవర్స్ మన జర్నీ ఉంటుంది. మ్యాక్స్ 3 నుంచి 4 వరకు మార్నింగ్ మనం రీచ్ కాబోతున్నాం. అజరుద్దీన్ మ్యాక్స్ 3కి మనం రీచ్ కాబోతున్నాం. దిగి చెప్తాను. దిగు. ఎందుకురా దిగానని చెప్తా. ఎందుకురా దిగి చెప్తాను. టైం 12:30 పడుతుంది. రాను దిగి రాని చెప్తా. ఎందుకురా నువ్వు జల్ది రాని చెప్తా. దిగి రా జల్దీ జల్దీ ఏం చేస్తావు మళ్ళా. నువ్వు లేకుండా కదా
ఎందుకురా ఆ? ఎందుకు చెప్పురా ఆ? అరే బాపురే. సో ఇప్పుడు మనం టైం చూసుకున్నట్టయితే 12:30 అవుతుంది ఆల్మోస్ట్. ఆగ్రాకి అయితే రీచ్ అయినాం. ఇంకా 2 అవర్స్ ఉంది మ్యాక్స్ జర్నీ. ఇంకో 2 అవర్స్ ఆర్ 4 అయితే అని ఎక్స్పెక్టెడ్. టైం అయితే 4 ఉంది, కానీ ఈ నుంచి అయితే 2 అవర్సే పడుతుంది అంటారు. చూద్దాం ఎంత టైంలో రీచ్ అవుతాం అన్నది. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో మొత్తానికి అయితే 5:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. నిజాముద్దీన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అయ్యాం. ట్రైన్ ఆగముందుకే మన బ్యాగ్లు అయితే సర్దేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే స్టేషన్కి అయితే షిఫ్ట్ కాబోతున్నాము. సో వీడియో మస్తు లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియోతో ఇక్కడనే నేను కట్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసేద్దాం. అంటిల్ దెన్ బై బాయ్ ఫ్రెండ్స్.